స్వతంత్ర ఫోకస్ నేను అబిత. ఎక్కడో నెల్లూరు జిల్లాలోని ఓ పల్లెటూరులో జన్మించిన ముప్పవరపు వెంకయ్య నాయుడు జాతీయ స్థాయి రాజకీయాలకు ఎదిగారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపరాష్ట్రపతి పదవిని ఎంతో హుందాగా నిర్వహించారు. ఉపరాష్ట్రపతిగా పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు చిరగొన్నారు. ముప్పవరపు వెంకయ్య నాయుడు మట్టి పరిమళం వెదజల్లే జాతీయ నాయకుడు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఓ సాధారణ పల్లెటూరులో జన్మించిన వెంకయ్య తన అసాధారణ ప్రతిభతో యావత్ భారతదేశంలో గుర్తింపు తెచ్చుకున్నారు. జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవి చేపట్టారు. చేపట్టడమే కాదు, తన పనితీరుతో ఉపరాష్ట్రపతి పదవికే వన్నె తీసుకొచ్చారు తెలుగు బిడ్డ వెంకయ్య నాయుడు. జూలై 1వ తేదీన నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు వెంకయ్య నాయుడు. బుచ్చిరెడ్డిపాలెం జెడ్పీ హైస్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత నెల్లూరు వీఆర్ కాలేజీలో డిగ్రీ చదివారు. అప్పట్నుంచి న్యాయశాస్త్రం చదవడానికి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లారు. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతుండగా విద్యార్థి సంఘ నేతగా గుర్తింపు పొందారు. వెంకయ్య నాయుడుకు మొదట్నుంచి ఏబీవీపీతో అనుబంధం ఉంది. ఆ తర్వాత 70ల నాటి జై ఆంధ్ర ఉద్యమంలో కూడా వెంకయ్య నాయుడు చురుగ్గా పాల్గొన్నారు. లో ఇందిర విధించిన ఎమర్జెన్సీని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. దీంతో అప్పటి ఇందిర ప్రభుత్వం వెంకయ్య నాయుడు కొంతకాలం జైల్లో పెట్టింది. 1978లో అప్పటి జనతా పార్టీ టికెట్పై వెంకయ్య నాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత రాజకీయంగా వెంకయ్య వెనుతిరిగి చూసుకోలేదు. జాతీయ స్థాయి రాజకీయాలకు ఎదిగారు. కర్ణాటక నుంచి భారతీయ జనతా పార్టీ తరపున అనేకసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి కేబినెట్లో కొంతకాలం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు, రహదారి సౌకర్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా వెంకయ్య నాయుడు పనిచేశారు. కేంద్ర మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎనలేని సేవలు అందించారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, కాకినాడ నగరాలను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చారు. అంతేకాదు, ఆయా నగరాల్లో మౌలిక వస్తుల మెరుగుదల కోసం భారీ ఎత్తున నిధులు విడుదల చేయించారు. లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపరాష్ట్రపతి పదవి చేపట్టారు వెంకయ్య నాయుడు. 2022 వరకు ఉపరాష్ట్రపతిగా ఆయన పనిచేశారు. ఉపరాష్ట్రపతిగా రాజ్యసభను సజావుగా నడిపించి పార్టీలకు అతీతంగా అందరి అభిమానాన్ని పొందారు. 2019 ఆగస్టు 5వ తేదీన రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ ఏ ఒక్క విపక్ష సభ్యుణ్ణి వెంకయ్య నాయుడు బయటకు పంపలేదు. అత్యంత చాకచక్యంగా సభను నిర్వహించారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లును సజావుగా సభలో పాస్ చేయించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడి నేర్పరితనం అందరినీ ఆకట్టుకుంది. మూడు భాషల్లో అద్భుతంగా ప్రసంగించే చాతుర్యం వెంకయ్య నాయుడి సొంతం. తెలుగు మీడియంలో చదువుకున్నప్పటికీ స్వయం కృషితో హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టు సంపాదించారు. వెంకయ్య నాయుడు ప్రసంగాలంటే అలా ఇలా కాదు, అందరినీ ఆకట్టుకుంటాయి. పదాలతో ఆడుకోవడం వెంకయ్య నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. అంత్యప్రాసలుంటాయి, సునిశితమైన హాస్యం ఉంటుంది, చమక్కులు ఉంటాయి, మెరుపులు ఉంటాయి. దక్షిణాది నుంచి వచ్చిన ఉత్తరాదిలోనూ సత్తాగల నాయకుడిగా వెంకయ్య నాయుడు గుర్తింపు పొందారు. ఉత్తరాది నాయకులతో సరిసమానంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం వెంకయ్యనాయుడు లక్షణం. గ్రామీణ వేష భాషలను వెంకయ్యనాయుడు ఎన్నడూ వీడలేదు. ఈ లక్షణమే జాతీయ రాజకీయాల్లో వెంకయ్యనాయుడుకు విశిష్ట వ్యక్తిగా గుర్తింపు తీసుకొచ్చాయి. వెంకయ్యనాయుడుకు వ్యక్తిగతంగా ఏ రాజకీయ నాయకుడితోనూ విభేదాలు లేవు. సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప వ్యక్తిగత పొరపచ్చాలు లేని అజాత శత్రువు వెంకయ్యనాయుడు. విద్యార్థి రాజకీయాల నుంచి ఉపరాష్ట్రపతి పదవి వరకు 4 దశాబ్దాలకు పైగా దేశ ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది వెంకయ్యనాయుడును పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. అసమాన వాగ్ధాటితో ఆ సేతు హిమాచలం జనం అభిమానాన్ని సొంతం చేసుకున్న అరుదైన తెలుగు నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగువారి ఠీవీ ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఇదే వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర ఫోకస్.